ఉద్యోగ సంఘాలు కూడా మీకు ఎవరు సపోర్ట్ చేయలేదా? నేను ఈరోజు ఒక విషయం మీతో చెప్తాను. పాటు ఉద్యోగ ఎదిరిన శ్రీనివాస్ గౌడ్ మంత్రి అయ్యిండు. శ్రీనివాస్ గౌడ్ మంత్రి అయ్యిండు, దొంగతనంగా రాత్రి వచ్చి కలిసిపోయిండు. అనేక మంది ఉద్యోగులు అన్న చాలా బాధ ఉంది, దుఃఖం భరించలేకపోతున్నాం, ఏడుస్తున్నాం, కానీ ఏం చేయలేం, కనీసం నిన్ను కలిసే పరిస్థితి లేదు, మమ్మల్ని క్షమించు అన్నారు. మమత లాంటి వాళ్ళు కూడా. నేనేమంటున్నానంటే కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు పేర్లు తీసుకొని వాళ్ళ గురించి మాట్లాడి నేను తక్కువ కాదలుచుకోలేదు. ఈ రాష్ట్రంలో నేను అందుకే చాలా స్పష్టంగా తెలంగాణలో ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చినప్పుడు చెప్పిన, ఈ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలుగా నాయకులుగా చలామనేటటువంటి వాళ్ళు లేదా ప్రభుత్వానికి తాబేదారులుగా ఉండేటటువంటి ఓఎస్డీలు పిఎస్లు 1,00,000 కోట్ల క్లబ్లో ఉన్నటువంటి వ్యక్తులు సుమారు 120 మంది ఉన్నారు. నేను ఐఏఎస్ల గురించి మాట్లాడతలేను, ఐపీఎస్ల గురించి మాట్లాడతలేను, ఎమ్మెల్యేల గురించి మాట్లాడతలేను, మంత్రుల గురించి మాట్లాడతలేను. మంత్రుల దగ్గర పిఏలుగా చేసిన వాళ్ళు, పిఎస్లుగా చేసిన వాళ్ళు, ఓఎస్డీలుగా చేసిన వాళ్ళు, అదేవిధంగా ఉద్యోగ సంఘ నాయకులుగా చలామణి అయ్యి ఈ రాష్ట్ర ప్రభుత్వాంతో భుజం కలిపి మీరు డిఏ ఇవ్వకపోయినా పర్వాలేదు, టీఏ ఇవ్వకపోయినా పర్వాలేదు, పిఆర్సీ ఇవ్వకపోయినా పర్వాలేదు, మాకు నెలాఖరుకు జీతం ఇచ్చినా పర్వాలేదు, అవసరమైతే 2 నెలలకు ఒకసారి జీతం ఇచ్చినా పర్వాలేదు, మా జీపీఎఫ్ డబ్బులు మేము తీసుకోవడానికి 15% 16% మధ్యవర్తులకు ముడుపులు చెల్లించినా పర్వాలేదు, మీరు చేసేది చేసుకోండి. ఉమ్మడి రాష్ట్రంలో అధికారులు ఇంత ఎదిగిన పరిస్థితి ఎప్పుడు లేదు. ప్రతి అధికారి మీద నిఘా ఉంటుండే. అప్పుడు మీరు అనుకున్నట్టుగా ఏసీబీ దాడులు ఉంటుండే. ఇప్పుడు కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది ఏసీబీ దాడులు చేస్తుంది. అవినీతిని అంతమంది ఇస్తామని చెప్పి ముందుకు పోతుంది. ఎందుకని ఈ 10 ఏళ్ళు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు బహుశా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ నాకున్న ఆస్తులు పాస్తులు బహుశా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియకపోవచ్చు, కానీ మీకు A to Z తెలుసు. నీ యొక్క దొడ్డిలో కట్టేసుకున్నటువంటి తాబేదారులు కొంతమంది ఉన్నారు. ఆ తాబేదారులకు సంబంధించినటువంటి అందరూ కూడా సింగిల్ ఉద్యోగం చేస్తున్నారు. నేను ఉద్యోగం చేస్తా, నా భార్య ఉద్యోగం చేస్తుంది, నా కొడుకు అమెరికాలో ఉన్నాడు. ఈరోజు నా ఆస్తి మొత్తం రాసిస్తా. మరి మీ తాబేదారులకు ఉన్నటువంటి ఆస్తుల మీద మీరు ఎందుకు నిఘా పెట్టలేదు? చాలామంది ఐఏఎస్లు జరిపారు. నేనేమంటున్నా, నేను నవీన్ మిట్టల్ గురించి మాట్లాడతలేను, సోమేష్ కుమార్ గురించి మాట్లాడతలేను, రజిత్ కుమార్ గురించి మాట్లాడతలేను. ఈ రాష్ట్రాన్ని దోచుకున్న బందిపోట్ల దొంగలు ఎంతనో వీళ్ళు కూడా అంతే. ఒక్కొక్కరి భూములు ఎప్పుడన్నా ఈ రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులు ప్రశాసన్ నగర్లో ఇల్లు కట్టుకున్నారంటే వానికి ఒక గౌరవం ఉండేది. ఈ దొంగలు భూములు, రియల్ ఎస్టేట్ వ్యాపారము, వెంచర్లు రకరకాల ఈ దోచుకోందంటూ లేదు. ధరణి రూపకల్పన అన్నీ దోపిడీలే. వాళ్ళ గురించి కూడా మాట్లాడతలేను. మీ మంత్రుల దగ్గర ఉన్నటువంటి పిఎస్లు కానీ, అదేవిధంగా ఉద్యోగ సంఘ నాయకులు, మీకు ప్రగతి భవన్కు దగ్గర ఉన్న ఉద్యోగ సంఘ నాయకులు కానీ, ఈరోజు సెక్రటరియట్ దగ్గర నుంచి మొదలుకొని ఈరోజు కింద స్థాయిలో ఉండేటటువంటి గ్రామ పంచాయతీ 4th క్లాస్ ఎంప్లాయీస్ వరకు మీకెవరైతే అడుగులకు మడుగులో తినరో ఒక్కొక్కరు 1,00,000 కోట్ల క్లబ్లో ఉన్న మాట వాస్తవమా కాదా? మీరు విచారణకు సిద్ధమా? చెప్పండి. చెప్తున్న ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో. కాబట్టి ఈ విధంగా నన్ను వేధించిండ్రు, కాల్చుక తిన్నారు, రకరకాలైనటువంటి చేసిండ్రు. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఒకటే మాట చెప్పిండు, ఎవరైతే గత ప్రభుత్వంలో వేధింపులకు గురైనరో, అక్రమ కేసులకు గురైనరో, మీరు చేసినటువంటి గ్లోబరీనా పాపాన్ని బయటపెట్టినందుకు, ఉద్యోగుల హక్కుల కాల రాస్తున్నందుకు, గొంతెత్తినందుకు మీకు ఆశ్చర్యం కలిగేటటువంటి ఇంకొక విషయం చెప్తా. నా మీద ఏసీబీ కేసు అయింది. ఇంకో ఉద్యోగ సంఘ నాయకుని పైన కూడా 2 నెలల తర్వాత ఏసీబీ కేసు అయింది. ఏసీబీ కేసు ఏం చేసిర్రు? ఇంటికి పోయి ఏసీబీ ఆఫీస్ పట్టుకుపోయి ఛాయ్ తాగి పంపించారు. ఇంకొక పెద్ద ఉద్యోగ సంఘ నాయకుడిని నాంపల్లి సెంటర్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు పైకెత్తిండ్రు. 2 గంటల తర్వాత వదిలిపెట్టిండ్రు. దమ్ముంటే ఆ 2 కేసులు ఎందుకు వదిలిపెట్టినరో ఈరోజు కేసీఆర్ని చెప్పాను, కేటీఆర్ని చెప్పాను. ఎందుకని మరి? కాళ్ళు మొక్కిరు, పోయి లొంగిపోయారు. తప్పైపోయింది, మాది సర్వనగర్ మీటింగ్లో మాట్లాడింది తప్పైపోయిందని ఒప్పుకున్నారు, వదిలిపెట్టిండ్రు. సో ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు కూడా నేను చెప్తున్నా, ఒక మంత్రి మాట్లాడిన విషయం,
ఈ రాష్ట్రంలో సీనియర్ మంత్రి. మంత్రులు అంటే ఇద్దరే ఉన్నారు, మీకు తెలుసు. పేరుకు 18 మంది మంత్రులు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, 2 మంత్రులు తప్ప మిగతా వాళ్ళు మంత్రులు అని చెప్పి నేను భావించను. వాళ్ళంతా కూడా మామూలు రబ్బర్ స్టాంప్ మంత్రులే తప్ప ఏ మంత్రికి నయా పైసా అధికారం లేదనేది వాళ్ళకి తెలుసు, ప్రజలకు తెలుసు. కాబట్టి వాళ్ళని ఎవడు ఏం అడగడు, అది కూడా అందరికీ తెలుసు. మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఒరిజినల్గా మంత్రులుగా పనిచేసిన వాళ్ళు. ఈ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె వచ్చిన తర్వాత, ఉద్యోగుల యొక్క గొంతులు పెరుగుతున్న తర్వాత, ఎప్పుడైతే హైదరాబాదు నగరంలో మున్సిపల్ కార్మికులు గొంతెత్తిన తర్వాత, ఎప్పుడైతే ధర్నా చౌక్ ఎత్తేసిన తర్వాత, పాత సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, విలన్ చెప్తాడు, వీని లేపితే కానీ మనము సామ్రాజ్యాన్ని విస్తరించలేమని. వద్దొద్దు, తొందరపడకు, ఆయన్ని లేపొద్దు అంటాడు. అరే నేను ఆయన గురించి చెప్తున్నా, లేపొద్దు అంటే లేపాలి. కానీ ఆ మర్డర్ అనేది, దాదాపు ఆ మర్డర్ చూస్తేనే మొత్తం మన యొక్క జిల్లా మొత్తంగా ప్రజలకు వణుకుడు పుట్టాల. మళ్ళా ఎవడు కూడా ఇటువైపు ప్రగతిపై వైపు, ధర్నా చౌక్ వైపు కన్నెత్తి చూడడానికి కూడా చేతులు కాళ్ళు వణకాల. అట్లా ఉండాలని చెప్పేసి నా మీద ఏసీబీ రైడ్ చేశాడు. ఇది స్వయంగా మంత్రి చెప్పిండు. ఏమన్నా గాయన మీద చేసారు టీచర్ మీద అంటే అది శాంపుల్. ఇట్ ఈజ్ ఎ మెసేజ్ టు ఆల్ ది ఎంప్లాయీస్ లీడర్స్. ఎవడన్నా నోరెత్తితే ఇగో ఇదే గతి పడుతుంది.